హాయ్ అందరికీ. ఎండాకాలం వచ్చేసిందంటే మనకి ఎంత ఫ్యాన్లు ఏసీలు ఉన్నా కానీ ఉక్కపోతైతే తప్పదు. ఎందుకు అనుకుంటున్నారా? మనం ఏ బెడ్రూమ్లోనో హాల్లోనో ఉంటే కంపల్సరిగా ఫ్యానో ఏసీనో వేసుకుంటాము. అలా కాదు, వంటగదిలో ఉన్నాము అంటే మాత్రం వంట చేసినంతసేపు కూడా చెమటలు కార్చుకుంటూనే చేయాలి ప్రతి ఆడవాళ్ళు. ఇకైతే ఈరోజు మార్నింగ్ మాకు మంజీరా వాటర్ వచ్చినాయి అన్నమాట. మా అపార్ట్మెంట్లో వాచ్మెన్ అమ్మాయి లేదు, అందుకనేసి అంటే ఊరికి వెళ్ళిందనమాట. అందుకని నేనే ఈరోజు వాటర్ మంజీరా వచ్చినప్పుడు పట్టి పెట్టాను. మార్నింగ్ అయితే ఒక 1 అవర్ దీనికే సరిపోయింది. ఇకైతే ఈరోజు నేను అల్లం పచ్చడి చేద్దామని అనుకుంటున్నాను. అల్లం పచ్చడి అంటే మామూలుగా ఊరగాయ పచ్చడి అనమాట. నేనైతే ఇంతకుముందు మామిడి అల్లంతో చేసేదాన్ని. ఇప్పుడు మామిడి అల్లం దొరకలేదు, అందుకని మామూలు అల్లంతోనే కొంచెం పచ్చడి చేద్దామనేసి అల్లం మొత్తం పీల్ చేసి అలా కట్ చేసి పెట్టుకున్నాను. ఊరగాయ పచ్చళ్ళు అయితే నేను అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. ఈరోజైతే అల్లం పచ్చడి చేస్తున్నా. ఇంతకుముందు కార్తీక మాసం ఆ టైంలో అయితే ఉసిరికాయ పచ్చడి పెట్టాను. తర్వాత ఏమో నిమ్మకాయ పచ్చడి కూడా పెట్టాను. నిమ్మకాయ పచ్చడి ఏంటంటే అది వానాకాలం చలికాలం అయితే మనం ఎప్పుడు తినలేము. కొంచెం కఫం ఉన్నవాళ్ళు ఎండాకాలం అలా తింటే బాగుంటుంది అనేసి, ఊరికే జలుబు చేస్తుంది కదా అందుకు. కానీ దబ్బకాయలు దొరికినప్పుడు అయితే దబ్బకాయ పచ్చడి కూడా పెడతాను. దబ్బకాయలు అయితే మాత్రం ఏ జలుబు చేయవు, నిమ్మకాయ పచ్చడిలాగా దబ్బకాయలు అలా ఏమి ఉండవు. ఇంకా నిమ్మకాయ పచ్చడి కంటే కూడా దబ్బకాయ పచ్చడి చాలా బాగుంటుంది. ఇక ఉసిరికాయ పచ్చడికి వస్తేనేమో కొన్ని అయితేనేమో పచ్చికాయలే పచ్చడి పెట్టేస్తాను. కొన్ని అయితేనేమో వేయించి ఆయిల్లో వేయించి అట్లా పచ్చడి పెట్టేస్తాను. ఏదైనా కానీ మరీ ఎక్కువ పెట్టను, ఒక 1/2 కిలో 1/2 కిలో వరకే పెడతాను. మామిడికాయ పచ్చడి అయితే తురుము పచ్చడి అట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చడి పెట్టాను, కానీ ఇంతవరకు మాగాయి అవేమో అంటారు అవైతే పెట్టలేదు. అల్లం పచ్చడి ఏంటంటే మా ఇంట్లో రెగ్యులర్గా కంపల్సరీగా ఉండాల్సిందే. ఎందుకంటే టిఫిన్స్లోకి గబాలను కావాలంటే ఈ పల్లి చట్నీ కొబ్బరి చట్నీతో పాటు కంపల్సరీగా ఇలా అల్లపు చట్నీ ఉండాలన్నమాట. ఇడ్లీలోకి అయితే చాలా బాగుంటుంది. మారైతే పులుపు తక్కువే అని చింతపండు తక్కువేమంటారు. నేనైతే తక్కువే వేస్తాను, కానీ అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ వేస్తాను అనమాట. ఎందుకంటే మరీ తక్కువ అయితే పచ్చడి పాడైపోతుంది కదా. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసిన అల్లాన్ని 2-3 గరిటెల ఆయిల్ వేసి అందులో అంటే బాగా డీప్ ఫ్రై లాగా కాకుండా కొంచెమే వేయించుకోవాలి. ఎక్కువ వేస్తే అది ఎండిపోయినట్లుగా అట్లా అయిపోతుంది అనమాట. ఇలా వేయించి అది పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ ఈ చింతపండును కూడా నానబెట్టేసుకొని కొంచెం సేపు ఒక 1/2 అవర్ నానబెట్టుకున్న తర్వాత వాటిని ఉడకబెట్టుకుంటే కొంచెం నీళ్లు ఎక్కువ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఆ ఉడకబెట్టి 2 కూడా పక్కకు తీసి పెట్టుకోవాలి. బెల్లాన్ని ఇలా కత్తితో తురిమినట్టుగా ఇట్లా చేస్తే మెత్తగా వస్తుంది, గడ్డలుగా లేకుండా. పైగా పాత బెల్లం తీసుకుంటే మనకి ఆ గడ్డలు తగలకుండా ఉంటాయి. నేను మామూలు అల్లం పచ్చడి అయితే మామూలు పచ్చిమిర్చితో చేసేస్తాను. ఈ నిల్వ ఉండేదానికంటే మనం ఎండుగారం వేస్తాం కదా, పచ్చిమిర్చి వేసి చేసినా కానీ అవి ఒక 3-4 డేస్ అయినా ఉంటుంది, అదేం పాడు కాదు. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చిన్నప్పుడు మా అమ్మ అయితే అసలు అల్లం పచ్చడిలో బెల్లం అసలు వేయరు, తీయగా ఉంటుందని మాకు ఇష్టం ఉండదు అనమాట. కాకపోతే పెళ్ళైన తర్వాత మా ఆయనకి అన్ని బెల్లంతోనే వేస్తాం కాబట్టి బెల్లంతో చేయడమే ఇష్టము. పైగా కారము కొంచెం వగరు అది కూడా తగ్గుతుంది అనమాట బెల్లం వేస్తే. అసలు చిన్నప్పుడు అయితే 1-2 పచ్చళ్ళు అస్సలు చేసేవాళ్ళు కాదు, ఏదో ఒక రకం పచ్చడే చేసేవాళ్ళు. అదే ఇడ్లీ అయినా దోశ అయినా దేనికైనా అదే. ఇప్పుడు ఏంటంటే పొద్దున్నే అంత టైం ఉండదు మళ్ళీ అనేసి మామూలు పచ్చిమిర్చితో చేసేదానికైతే టైం ఉంటే ఓకే, అది చేయొచ్చు. ఎప్పుడు ఇంకా టైం లేదు అనుకుంటే మాత్రం ఇట్లా ఈ చట్నీ వేసుకోవచ్చు అని ముందుగానే చేసి పెట్టి ఉంచుకుంటాను అనమాట. హోటల్కి వెళ్ళినా కానీ మనం బయట టిఫిన్స్ అవి తెచ్చుకున్నప్పుడు 2 రకాల చట్నీలు కంపల్సరీగా వేస్తారు. అట్లానే ఇంట్లో కూడా అలవాటు అయిపోయింది అనమాట. ముందు మా ఆయనకు కాదు, నాకే అల్లం పచ్చడి లేదు అని అంటే మాత్రం అది ఏదో చప్పగా ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది. కాకపోతే ఈ ఊరగాయ పచ్చళ్ళు ఎక్కువ తినకూడదు అంటారు. ఎక్కువైతే తినంలేండి, బీపీలు వస్తాయి, అది వస్తుంది ఇది వస్తుంది అని అంటారు. కానీ బీపీలు ఓన్లీ ఉప్పు తినడం వల్లే రాదు, ఉప్పు కూడా ఒక కారణం అనమాట. అందుకనే మనం ఏదైనా కానీ ఒక మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఉసిరికాయ పచ్చడి కూడా ఏంటంటే అది జీర్ణానికి అరుగుదలకి మంచిదనేసి నేను ప్రతిరోజు కూడా రోజు మొదటి ముద్దలో అంటే అన్నం తినేటప్పుడు మొదటి ముద్దలో కొంచెం ఒక 1/2 స్పూన్ వేసుకొని తినేస్తాను.
ఇప్పుడు వేయించిన అల్లాన్ని చింతపండు ఉడికించిన దాన్ని కూడా పక్కన పెట్టి చల్లారబెట్టేస్తున్నాను. అవి చల్లారేలోగా ఈ గిన్నెలు అయితే చాలా ఉన్నాయి, అవన్నీ తోమేసుకుందామని రెడీ అయిపోయాను. వంటింట్లో గిన్నెలు అయితే ఒకదానమ్మట ఒకటి వస్తూనే ఉంటాయి, మనం తోముతూనే ఉంటాము, వస్తూనే ఉంటాయి. ముందు చెప్పినట్లుగా ఇంకా గిన్నెలు తోమేటప్పుడు వంటలు చేసేటప్పుడు అయితే మాత్రం ఇంకా చెమటలు కార్చుకుంటానే చేయాలి, తప్పదు. అయితే ఈ మధ్యన నాకు తెలిసిన విషయం ఏంటంటే ఏసీ ఆన్ చేసినప్పుడు ఏసీ ఉన్న రూమ్లో ఒక బకెట్ నీళ్లు పెట్టుకోవాలంట. ఇంకా కొంతమంది ఏసీ ఆన్ చేసాం కదా ఫ్యాన్ అవసరం లేదనుకుంటారు. కాకపోతే దానికి ఏసీ ఆన్ చేసినా కానీ ఫ్యాన్ కూడా ఉండడం వల్ల మనకి చర్మం పొడిబారడం కానీ పెదాలు పగలడం కానీ అలా అవ్వకుండా ఉంటుందంట. ఇంకా కొంతమందికి ఆ ఏసీ వల్ల కొంచెం ఆయాసంలాగా అలా ఉంటుంది కదా, అది కూడా లేకుండా ఉంటుందంట. ఇంకా ఎండాకాలం ఏంటంటే మనం వాటర్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఇంకా అపార్ట్మెంట్లో అయితే చెప్పక్కర్లేదు, ఓ 15-20 ఫ్యామిలీలు ఉంటాయి. అందరికి కూడా వాటర్ సరిపోయేలా ఉండాలంటే మాత్రం ఒక్కొక్కరు ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటూ జాగ్రత్తగా వాడుకోవాల్సిందే, లేదంటే ట్యాంకర్లు పోయించుకోవాలి. కొంతమందికి అయితే బోర్లో వాటర్ బాగానే వస్తాయి, కొంతమందికి రావన్నమాట. అంటే ఓన్లీ వానాకాలం చలికాలం అప్పుడు మాత్రమే వస్తాయి, ఎండాకాలంలో తక్కువ వస్తాయి. మేముండే దగ్గర అయితే అన్ని అపార్ట్మెంట్లే, చాలా వరకు మా దాంట్లోనే ఎక్కువ శాతం వాటర్ ప్రాబ్లం లేకుండా ఉంది. చుట్టూరా అందరూ కూడా ట్యాంకర్లు పోయించుకునేవాళ్ళే. ఇంతకుముందు 10-15 సంవత్సరాల క్రితం ఇలా ఉండేది కాదంట. ఇప్పుడు ఏంటంటే భూమిలో నీళ్లు ఇంకిపోవడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందనమాట. ఎందుకు మన పచ్చడి విషయానికి వస్తే, ఇందాక చల్లారబెట్టుకున్నాం కదా, ఆ చల్లారబెట్టుకున్న దాన్ని మొత్తం మిక్సీలో అల్లాన్ని మొత్తాన్ని ఫస్ట్ మిక్సీలో వేసి మెత్తగా రుబ్బేసుకోవాలి. లేదంటే అల్లంతో పాటు మిగతా అన్నీ వేసామంటే నలగదు అల్లం. ఫస్ట్ అల్లాన్ని వేసుకొని అల్లాన్ని మెత్తగా అయిన తర్వాతనే మిగతా వేసుకోవాలి. దానిలోకి నేను అక్కడ చూపిస్తున్న గిన్నె ఉంది కదా, ఆ గిన్నెడు కారము, ఆ గిన్నె కంటే కొంచెం తక్కువ ఉప్పు తీసుకున్నాను. ఇదంతా కూడా 1/4 కిలో అల్లానికి. మాది కారం ఘాటుగా ఉంది, మొన్ననే మిరపకాయలు పట్టించాను అనమాట, అందుకని ఆ గిన్నెడు సరిపోతుంది. ఎండాకాలంలో ఎండుమిరపకాయలు ఎండబెట్టాలన్నా కూడా చాలా కష్టం. ఎందుకంటే డాబా పైన అపార్ట్మెంట్లో ఏంటంటే డాబా పైనే ఎండబెట్టుకోవాలి కాబట్టి ఆ డాబా పైన పెట్టెలు ఉంటాయి, ఆ పెట్టెలేమో తినేస్తాయి, వాటికి కారం కూడా ఉండదు. వాటికి కాపలా కూర్చోవాలంటే బాగా తలకాయ నొప్పి. నేనైతే ఒక 4 రోజులు అక్కడే కూర్చొని ఎండబెట్టుకొని తర్వాత మరాయించుకున్నాను. మరగ వేసేటప్పుడు కూడా మనం అక్కడే ఉండి వేయించుకుంటాం కదా, ఆ ఘాటుకు కూడా అసలు తట్టుకోలేమన్నమాట. బాగా పవర్ వచ్చేస్తుంది. మనం మొత్తం ఇట్లా మాస్కులు పెట్టేసుకున్నా కానీ ఆ పవర్ వచ్చేస్తుంది. అయితే నేను పచ్చడికి అయితే ఫ్రీడమ్ ఆయిలే వాడతాను, మిగతా అయితే మాత్రం గానుగాయలు వాడుకుంటాను వంటల్లోకి. ఇప్పుడు ఫస్ట్ అల్లాన్ని మొత్తం మెత్తగా పేస్ట్ లాగా చేసిన తర్వాత దాన్ని 2 భాగాలుగా చేసేసి కొంచెం సగం తీసేసుకొని ఆ తర్వాత సగంలో ఉప్పు కారం కొంచెం తీసుకున్న దానిలోనే సగం వేసుకోవాలి. ఇంకా బెల్లాన్ని కూడా ఒక 100 గ్రాములు తీసుకొని మొత్తం కలిపి మిక్సీ పట్టేసుకోవాలి. బెల్లం మెత్తడిదైతే మాత్రమే మనకి తొందరగా నలుగుతుంది. ఇలా కొంచెం మొత్తం మిక్సీ పట్టేసుకున్న తర్వాత దాన్ని అంతా ఒక గిన్నెలో తీసేసుకున్నాను. ఈ ప్రాసెస్కి అంతా కూడా మనం తడిలేని గిన్నెలు, తడిలేని గరిటెలు అవే యూజ్ చేయాలి. లేదంటే మాత్రం కొంచెం తడి ఉన్నా కానీ మనకి పచ్చడి ఎక్కువ రోజులు ఉండదు, బూజు వచ్చేస్తుంది. నేను పెట్టే పచ్చడి అయితే మాత్రం ఇప్పటి వరకు 99% బూజు రాలేదు. చాలా వరకు అయితే మాత్రం బాగానే నీట్గానే ఉండేది. ఒక 6 నెలలు అయినా కానీ బాగానే ఉండేది. ఇప్పుడు ఇక్కడ పోపులో అయితే నేను ఎండుమిరకాయలు, కరివేపాకు, పోపు దినుసులు అవన్నీ కూడా వేసుకున్నాను. పోపులో రుబ్బు పెట్టుకున్న అల్లాన్ని మొత్తం వేసి మొత్తం కలిపేసి ఇలా జార్లోకి తీసుకొని మనం ఒక పక్కకు పెట్టేసుకోవాలి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే తాలింపు అనేది పూర్తిగా చల్లారిన తర్వాతనే కలపాలి. ఇక అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ టైం కూడా అయిపోయింది. లంచ్లోకి అయితే చిక్కుడుకాయ కూర ఇంకా రైస్ అవి మార్నింగే మా ఆయనకి బాక్స్లో పెట్టడానికని వండేసుకున్నాను. అవే ఇప్పుడు నేను వడ్డించుకుంటున్నాను. మేమైతే బ్రౌన్ రైసే వాడతాము. ఈరోజు బ్రౌన్ రైస్ అయిపోయినాయనేసి వైట్ రైస్ వండాను. వైట్ రైస్లోకి చిక్కుడుకాయ కూర బాగానే ఉంటుందిలే అనేసి. బ్రౌన్ రైస్ అంటే ఫుల్లీ బ్రౌన్ రైస్ కాదు, సింగిల్ పాలిషే. అదండి సంగతి. ఈరోజు బ్లాగ్ అయితే ఇది. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు ఇలా కొంచెం క్వాంటిటీలో పచ్చళ్ళు పెట్టేవాళ్ళు అయితే కామెంట్ పెట్టండి. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.